ఓం నమో వెంకటేశాయ. ఈ 2025 గవర్నమెంట్ ఉద్యోగం కోసం కానీ ప్రైవేట్ ఉద్యోగాల్లో స్థిరపడాలి, మంచి సంపాదన ఉండాలి, ఉన్నతమైన స్థితికి చేరుకోవాలి అని కోరుకునేటువంటి వృశ్చిక రాశికి చెందిన వారికి ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి అని పరిశీలన చేస్తే గ్రహముల యొక్క సంచార కాలం చూస్తే సామాన్యమైన ఫలితాలు గోచరిస్తున్నాయని చెప్పక తప్పదు. కేంద్ర కోణ స్థానాలలో గ్రహాల యొక్క సంచారం మరీ అంత అనుకూలంగా ఉంది అని చెప్పలేము. వీళ్ళకి అదృష్టం ఏమిటంటే అర్ధాష్టమ శని దోషం తొలగిపోయి శని పంచమంలో మీనరాశిని సంచరించడమే శుభప్రదంగాను ఆ శని వలనే యోగం ఉంది అని చెప్పుకోవచ్చు. ఇతర గ్రహాల యొక్క అనుకూలతలు ఏ విధంగా చూసినా గోచారం ప్రకారంగా సామాన్యమైన ఫలితాలే గోచరిస్తున్నాయి. కాబట్టి వీళ్ళు శాశ్వతమైన గవర్నమెంట్ ఉద్యోగం, ప్రైవేటు ఉద్యోగం, మంచి ఉద్యోగం లేకపోతే ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేసే ప్రతి ఒక్కరూ కూడా నవగ్రహాలలో ముఖ్యంగా సూర్యుడు లగాయతు కేతు వరకు ఈ 9 గ్రహాలకి కూడా ప్రతిరోజు 27 ప్రదక్షిణాలు చేయాలి, నవగ్రహ ప్రదక్షిణాలు. ఈ విధంగా చేసి ముఖ్యంగా వ్యక్తిగత జాతకం పరిశీలన చేయించుకోవడం ఉత్తమం. ఎందువల్ల అంటే గోచారం ప్రకారంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మనకి కనబడుతూ ఉంటాయి. మీ వ్యక్తిగత జాతకాల్లో గ్రహ సంచారాలు అనుకూలంగా ఉండి అద్భుతమైన యోగం ఉందనుకోండి, ఉద్యోగాన్ని పొంది తీరుతారు. ఉద్యోగం రాదు అని చెప్పడానికి లేదు. 100% వృశ్చిక రాశి వారు ఉద్యోగాన్ని పొందొచ్చు, గవర్నమెంట్ ఉద్యోగాన్ని పొందొచ్చు, అలాగే ప్రైవేట్ ఉద్యోగాన్ని పొందొచ్చు. ఉద్యోగంలో ఉన్నతమైన స్థానానికి కూడా చేరుకునే అవకాశం లేకపోలేదు. గోచారం ప్రకారంగా ఇబ్బంది కనబడుతున్న కారణం చేత జాగ్రత్త పడమని మేము చెబుతున్నాం. కాబట్టి వ్యక్తిగత జాతకాన్ని ఖచ్చితంగా పరిశీలన చేర్చుకోండి. దానివల్ల ఎన్నో సమస్యలకి పరిష్కారం కనపడుతూ ఉంటుంది. డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఇచ్చాను. మీరు ఎవరైనా మీ జాతకాన్ని నా ద్వారా అనాలిసిస్ చేయించుకోవాలి అనుకుంటే డీటెయిల్స్ పంపించండి. కన్సల్టేషన్ అయితే నేను 3,000 ఛార్జ్ చేస్తాను. ఆ అమౌంట్ పే చేసి జాతక పరిశీలన చేయించుకుని ఏదైనా దోషాలు తెలియజేస్తే ఆ దోషాలకు తగిన పరిహారం కూడా చేయించుకోవాల్సింది తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా వృశ్చిక రాశికి చెందిన వారు ఈ 2025 సంవత్సరంలో అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. సామాన్య ఫలితాలు గోచరిస్తున్న ఏ విధంగా అదృష్టవంతులు అంటే అర్ధాష్టమ శని కుంభరాశి యందు 4వ స్థానంలో సంచరించేటువంటి శని తొలగిపోయాడు. కాకపోతే రాహు ఏర్పడ్డాడు. కేంద్ర స్థానాల్లో 4, 10 స్థానాల్లో రాహుతో పాటుగా 10వ కేతువు, అలాగే 10వ కుజుని యొక్క సంచారం కూడా జూన్ 6 నుంచి ఉండబోతోంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి, చెప్పిన పరిహారాలను చేసుకోండి. ప్రతిరోజు కూడా ఇష్టదైవ నామస్మరణ చేసుకుని శివాలయంలో శివుడికి అభిషేకం చేయించుకొని మీరు ఈ డిఎస్సి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఎగ్జామ్కి వెళితే కనుక శివనామస్మరణ ఓం నమ శివాయ అనేటువంటి శివపంచాక్షరి మంత్రాన్ని మనసులో ధ్యానం చేసుకుంటూ మీరు ఆ యొక్క ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి ఎగ్జామ్ రాస్తే మంచి మార్కులతో పాస్ అయ్యే అవకాశం ఉంటుంది సుమా అని చెప్పని ఈ యొక్క వృశ్చిక రాశికి చెందిన వాళ్ళ గురించి తెలియజేస్తున్నాను. శుభం భూయాత్.